హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో జాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను జేకే వెరిఫై నేను ఆల్రెడీ ఒక అకౌంట్లో క్లెయిమ్ చేసేసాను. దాని పోస్ట్ కూడా టెలిగ్రామ్ అకౌంట్లో ఇచ్చాను. ఎలా చేయాలనేది వాళ్ళ అఫిషియల్ క్లెయిమ్ లింకు, వీడియో లింకు పెట్టాను. కాకపోతే మన వాళ్ళకి చాలా అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి కదా. నాది కూడా ఒక అకౌంట్ అయితే బ్లాక్ అయింది. ఆ బ్లాక్ అయిన అకౌంట్లో నేను చెక్ చేస్తే ఈరోజు నాకైతే టోకెన్స్ కనిపించాయి. పెద్ద టోకెన్స్ కాదు, తక్కువ టోకెన్సే. నాకైతే 32 టోకెన్స్ చూపించాయి, అంటే $2 అంతా. సో ఫస్ట్ అకౌంట్లో అయితే $20 వచ్చేసాయి. అది ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాను. అది అకౌంట్ అయితే బ్లాక్ కాలేదు. ఇప్పుడు బ్లాక్ అయిన అకౌంట్లో కూడా టోకెన్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఇది క్లెయిమ్ అవుతాయా లేదా అనేది నేనైతే వీడియో చేస్తున్నా. సో ఒకవేళ ఈ వీడియోలో కానీ నాది కానీ క్లెయిమ్ అయితే మీ అకౌంట్స్ చాలామంది బ్లాక్ అయ్యాయి కదా, వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీకు 100 టోకెన్ రావచ్చు, 500 రావచ్చు, ఎంతైనా రావచ్చు. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తే, తక్కువ వచ్చినా పర్లేదు, ఏది వచ్చినా ఫ్రీయే కదా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనమైతే అప్పుడు జేకే వెరిఫై అనేది ఈవీఎం వ్యాలెట్ తోటి చేసాం కదా. ఆ ఈవీఎం వ్యాలెట్ మీకు సబ్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ ఆల్రెడీ ఇచ్చాను. సో సబ్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ నేను ఇంపోర్ట్ చేశాను కదా. సో క్రియేట్ అకౌంట్, ఇంపోర్ట్ అకౌంట్ ఉంటుంది. ఇంపోర్ట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో సీడ్ ప్రైసెస్ అయితే పేస్ట్ చేసేస్తే ఈ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్ మీద, సో ఇక్కడ మేనేజ్ నెట్వర్క్స్ అని ఉంది కదా. మేనేజ్ నెట్వర్క్స్ అని మీద ఇక్కడ మీరు జేకే వెరిఫై అనివ్వండి. జేకే వెరిఫై అని ఇస్తే మీకు ఈ విధంగా 2 చూపిస్తుంది. పైదే టెస్ట్ నెట్, ఇదేం చేయబాకండి. ఇక్కడ ఇది అఫిషియల్ అనమాట. జేకే వెరిఫై ఈ సింబల్ కనిపిస్తుంది కదా గ్రీన్ టైప్లో. సో దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇంతటితో అయిపోయింది దీంతో పని. సో మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ మనం రిసీవ్ అడ్రస్ ఇది. సో దీని మీద క్లిక్ చేయగానే, సో ఇక్కడ మీకు VFY అని ఇవ్వగానే మీకు ఈ అడ్రస్ వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇదిగో ఈ అడ్రస్ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ అడ్రస్. దీంతో పని ఉంది, తర్వాత చెప్తాను. సో ఈ అడ్రస్ ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఇది కరెక్ట్గా ఉందా లేదని. సో ఇక్కడైతే అడ్రస్ ఈ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత నేను ఒక సైట్ లింక్ ఇచ్చాను కదా. సో ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైట్ అనమాట. మీరు ఇక్కడ రాగానే మీరు కొంచెం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను చెప్పే స్టెప్స్ 1 by 1 చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ రాగానే ఇక్కడ మీరు ఇలా ఈ లెఫ్ట్ సైడ్లో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పోల్కా డాట్ మీద ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పోల్కా డాట్లో ఇక్కడ లైవ్ నెట్వర్క్స్ అని చెప్పి ఉంది కదా ఆప్షను, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేది మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ జేకే వెరిఫై అని ఉంటుంది. సో ఆ జేకే వెరిఫై పోల్కా డాట్ మీద ఉంటుంది. మీకు ఇక్కడ జేకే వెరిఫై మీద ఇక్కడ క్లిక్ చేయండి. చాలు చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఈ జేకే వెరిఫై సింబల్ కనిపిస్తుంది. ఇది మీకు కనిపించిందా లేదా చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ చేయగానే సబ్ వ్యాలెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. కాకపోతే 2-3 సార్లు రీఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. డెవలపర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీరు చైన్ స్టాట్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ చైన్ స్టాట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తుంది చైన్ స్టాట్ మీద ఉందా లేదా అని. సో ఇక్కడ టైం స్టాంప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు టోకెన్ క్లెయిమ్ అని చెప్పి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసేసి మీకు పోల్కా టోకెన్ క్లెయిమ్ బెనిఫిషియరీ అని ఉంటుంది కదా, 2వ ఆప్షను. సో మీకు ఇలా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద మీరు ఎథేరియంని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎథేరియం 2వ ఆప్షన్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ ఆప్షన్లో అన్ని 1 by 1 చూడండి, మళ్ళీ మిస్ చేసుకోబాకండి. చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలా, 2వ ఆప్షన్ ఎథేరియం మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్లో అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని తీసేసేయండి. తీసేసేసిన తర్వాత మీరు మీ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో నా అడ్రస్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైకి పోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కిందకి రండి. ఇక్కడ మీకు టోకెన్ క్లెయిమ్ బెనిఫిషియరీ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది.
ఇన్ని టోకెన్స్ కాదు, ఇక్కడ నుంచి లెక్కేసుకోండి, వెనక నుంచి లెక్కేయండి. 18 టోకెన్లు తీసేసేయండి. ఇక్కడ 3, 6, 9, 12, 15, 18 తీసేస్తే 32 టోకెన్స్. అంటే మీకు ఫస్ట్లో వచ్చిన 2 టోకెన్లే మీకు టోకెన్ క్లెయిమ్ వచ్చినట్టు. మిగతా అన్నీ ఈ 32.76 అనుకోండి. ఆ విధంగా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఈ విధంగా చూపిస్తే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇదే ఆప్షన్లో డెవలపర్లో ఇక్కడ రెండోది ఎక్స్ట్రింగ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. రెండో ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి సిస్టంలో సేమ్ టోకెన్ క్లెయిమ్ అనేది మళ్ళీ క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసేసి యాడ్ బెనిఫిషియరీ ఉంది కదా, దీంట్లో వచ్చేసేసి క్లెయిమ్ ఎథేరియం బెనిఫిషియరీ సిగ్నేచర్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ క్లెయిమ్ ఎథేరియం అనేసి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ ఎథేరియం అడ్రస్ ఉంది కదా, దీనికి క్లిక్ చేయండి అనమాట. సో ఇదంతా తీసేసి మన ఎథేరియం అడ్రస్ ఇవ్వాలా. సో ఇక్కడ ఎథేరియం అడ్రస్ ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ డెవలపరు చైన్ స్టార్ట్ మీద చేసినప్పుడు మీకు టోకెన్స్ కనిపించాయి కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళబాకండి. వెళ్ళక ముందలే నేను ఇంకోటి ఎథేరియం స్కాన్ తీస్తాను. అది చేసిన తర్వాత ఇక్కడికి రావాలా, కాబట్టి ఇక్కడ మీకు ఏం చూపించదు. సో ఫస్ట్ స్టెప్ ఇది చేసేసేయండి. ఏదైతే డెవలపర్లో చైన్ స్టాట్స్ అని ఉంది కదా, అది కంప్లీట్ అయితే చేయండి. తర్వాత నేను ఏదైతే ఎథేరియం స్కాన్ ఇచ్చాను కదా, దాన్ని చేయాలా. దాన్ని చేసేటప్పుడు అది కంపల్సరీగా ఇక్కడైనా చేయొచ్చు, లేదంటే OKX వ్యాలెట్లో డిస్కవర్లో అయినా చేయొచ్చు. ఆ లింకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. వచ్చేసేసి ఇక్కడ నేను ఇచ్చాను, ఇది రెండో అకౌంట్, ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనం అంతా ప్రాసెస్ చేసింది అది అలాగే ఉంచండి. క్వెటా బ్రౌజర్, మొబైల్ యూజర్స్ అయితే క్వెటా బ్రౌజర్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఏదైనా OKX వ్యాలెట్ డిస్కవర్లోకి పోయేసి సైన్ చేయండి. OKX వ్యాలెట్ సేమ్ వ్యాలెట్ కాబట్టి ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైన్ మెసేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మెటామాస్క్ మీద కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్ ఇలాగే ఉంచండి. మళ్ళీ అక్కడికి పోయేసి నేను ఒక టెస్ట్ మెసేజ్ ఇచ్చాను కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. తర్వాత ఈ టెస్ట్ మెసేజ్ ఉంది చూసారా, ఇది కాపీ చేయండి. ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఐ యాక్సెప్ట్ ఉంది కదా, ఐ యాక్సెప్ట్ నుంచి ఇక్కడ దాకా చేసేయండి. చేసి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ OKX వ్యాలెట్లోకి వెళ్ళండి. వచ్చిన తర్వాత ఈ ఏదైతే అడ్రస్ ఉందో ఇదంతా ఇక్కడ @ దాకా తీసేసేయండి. తీసేసి ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళి సబ్ వ్యాలెట్లోకి వెళ్ళి JK వెరిఫై అడ్రస్ ఉంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. చేసి ఈ అడ్రస్ని కాపీ చేసి ఇందాక నేను చెప్పినట్టు సో మీకు JK ఈ విధంగా వస్తుంది కదా, దీన్ని సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ బ్లూ మార్క్ ఉండేదాన్ని ఇక్కడ అడ్రస్ని కాపీ చేయండి. చేసేసి ఇప్పుడు మళ్ళీ OKX ఇక్కడ మన అడ్రస్ @ అనిన తర్వాత నేను యువర్ JK అడ్రస్ ఉంది కదా, అది తీసేసాం కదా, ఆ అడ్రస్ ప్లేస్లో ఈ అడ్రస్ ఇచ్చి సైన్ మెసేజ్ మీద క్లిక్ చేయండి. సో ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ @ దాకా అడ్రస్ యువర్ JK వెరిఫై అడ్రస్ అని ఉంది కదా, అది తీసేసి అక్కడ సబ్ వ్యాలెట్ మనం కాపీ చేసిన మెయిన్ నెట్ అడ్రస్, టెస్ట్ నెట్ కాదు, మెయిన్ నెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి సైన్ మెసేజ్ మీద కాపీ చేయండి. చేస్తే ఇక్కడ ఒక మీకు కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేయండి. రాగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ హ్యాష్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. ఇది ఇంపార్టెంట్, మీరు కాపీ చేసుకుని ఎక్కడైనా పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ కాపీ చేస్తున్నా, కాపీడ్ అని వచ్చింది కదా, ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసేయండి. పబ్లిష్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ హ్యాష్ ఇక్కడ కూడా వస్తుంది. ఇంకా దీంతో అవసరం లేదు, వెరిఫైడ్ అని వచ్చింది కదా, సరిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఇది ఆ కాపీ చేసింది అలాగే ఉంచి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట, మెయిన్ సైట్లోకి. ఇక్కడ సేమ్ ఇక్కడికి రండి. ఇప్పుడు డెవలపర్ ఆప్షను రెండో ఆప్షన్ క్లిక్ చేయండి. ఇందాక నేను చెప్పాను కదా సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టంలో
సేమ్ టోకెన్ క్లెయిమ్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ బెనిఫిషియరీలో ఇక్కడ ఎథేరియం బెనిఫిషరీ సిగ్నేచర్ అని ఉంది కదా, అప్పుడు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ సిగ్నేచర్ అని ఉంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఎథేరియం అడ్రస్ ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలా. ఇక్కడ కింద వచ్చేసి మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, టోకెన్ క్లెయిమ్ ఇచ్చేసి ఇక్కడ క్లెయిమ్ ఎథేరియం బెనిఫిషరీ అనేది సెలెక్ట్ చేయాలి. పక్కన ఆప్షను ఇక్కడ యాష్ అనేది మనం అక్కడ కాపీ చేసాం కదా, అది కంపల్సరీగా ఇవ్వాలా. తర్వాత ఇక్కడ ఎథేరియం అడ్రస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి స్టెప్ బై స్టెప్, మళ్ళీ మర్చిపోతే ప్రాబ్లం. నేను ఇక్కడ కింద వచ్చేసి హ్యాష్ ఇచ్చాను, పైన వచ్చేసి ఎథేరియం అడ్రస్ ఇచ్చాను. సో కొంచెం కిందకి రండి, సబ్మిట్. ఇక్కడ వచ్చేసి డెస్టినేషన్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసేసి మీ డెస్టినేషన్ అడ్రస్లో సబ్ వ్యాలెట్ జేకే వెరిఫై అడ్రస్ ఉంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ ఇక్కడ పైది ఇలా ఇచ్చిన తర్వాత కింద చూడండి సబ్మిట్ అన్సైన్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది, మళ్ళీ సబ్మిట్ సిగ్నేచర్ అని ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పైన వచ్చేటప్పుడు ఇక్కడ మనం సిగ్నేచర్ హ్యాష్ ఇచ్చాము, ఇక్కడ డెస్టినేషన్లో మనము జేకే వెరిఫై అడ్రస్ ఇచ్చాము కదా, పైన ఇక్కడ యూజింగ్ ద సెలెక్టెడ్ అకౌంట్ అని ఉంది కదా, అది కూడా మీరు సబ్ వ్యాలెట్ ఈ జేకే వెరిఫై ఇక్కడ చూడండి, జేకే వెరిఫై అనేది కంపల్సరీగా ఉండాలి. వచ్చిన తర్వాత ఇక్కడ డెస్టినేషన్లో కూడా అదే చూపించాలి. ఇక్కడ యూజింగ్ సెలెక్టెడ్ అకౌంట్, డెస్టినేషన్ అకౌంట్ అదే చూపించాలి. సో బెనిఫిషియరీ వచ్చేసి ఇక్కడ హ్యాష్ ఇచ్చాము, ఎథేరియం అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఈ 4 చూసుకుంటే ఇక్కడ టోకెన్ క్లెయిమ్ ఇచ్చేసి ఇక్కడ క్లెయిమ్ ఎథేరియం బెనిఫిషియరీ ఇక్కడ 6 స్టెప్స్ ఉన్నాయి, అవి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ది పైన వచ్చేసి సెలెక్టెడ్ అకౌంట్లో వచ్చేసి జేకే వెరిఫై అడ్రస్ ఇవ్వండి, తర్వాత టోకెన్ క్లెయిమ్ ఇవ్వండి, తర్వాత క్లెయిమ్ ఎథేరియం బెనిఫిషియరీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది క్లెయిమ్ ఎథేరియం బెనిఫిషియరీ సిగ్నేచర్ అండ్ టెస్ట్ ఉంది కదా, అది ఇచ్చుకోండి. తర్వాత బెనిఫిషియరీ అడ్రస్ ఫస్ట్ సిగ్నేచర్ యాష్ అక్కడ మనం కాపీ చేస్తాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పైన వచ్చి ఎథేరియం అడ్రస్ మళ్ళీ ఇవ్వండి. ఇచ్చి డెస్టినేషన్ అకౌంట్లో మళ్ళీ ఇక్కడ మీరు కొంచెం కిందకి చూస్తే ఇక్కడ జేకే వెరిఫై ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు సబ్మిట్ అన్సైడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మనం ఐ రిక్వెస్ట్ ఐ యాక్సెప్ట్ అని చెప్పి అది పెట్టాం కదా, అది కొంచెం ప్రాపర్గా చూసుకోండి. ఐ తర్వాత స్పేస్ ఇవ్వండి, ఐ క్యాపిటల్ లెటర్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చి యాక్సెప్ట్ మీద తర్వాత స్పేస్ ఇచ్చి టర్మ్స్, అది నేను మళ్ళీ ఇంకోసారి ఇస్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. సో సబ్మిట్ అన్సైన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద కూడా క్లిక్ చేస్తే మీకు అయిపోతుంది. తర్వాత ఇక్కడ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఎప్పుడైతే అక్కడ ఏమంటారు పైన గ్రీన్ టిక్ వస్తుంది అనమాట, అదొకటి ఇప్పుడు చూశారు కదా, నా అకౌంట్ బ్లాక్ అయినా నాకు 32 టోకెన్స్ వచ్చాయి. సో నేను చెప్పాను కదా 18 డిజిట్స్ పక్కకి తీసేస్తే మిగతా 1 టోకెన్స్. సో ఇంతటితో మన ఇది అయిపోయింది. ఇక్కడ మీరు పోల్కా డాట్లోకి మన సబ్ వ్యాలెట్లోకి వచ్చేస్తే వ్యాలెట్లోకి, సో మీరు ఇక్కడ కొంచెం ఇక్కడ మీకు టోకెన్స్ వచ్చాయి చూసారు కదా. సో ఇక్కడ మీరు ఇంకా ఆ సైడ్ తోటి మనకు అవసరం లేదు, సబ్ వ్యాలెట్ ఓపెన్ చేయండి, మీకు టోకెన్స్ అయితే మీకు వచ్చేసి ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ సెండ్ ఉంది కదా, ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసేసి మీరు ఇప్పుడు ఒకే MEXA ఎక్స్చేంజ్ అడ్రస్ ఉంది కదా, అది కాపీ చేయండి. జేకే వెరిఫై అడ్రస్ 2 అడ్రస్లు ఉంటాయి ఆడ, జేకే వెరిఫై అడ్రస్ కాపీ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసి అమౌంట్ ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసేసి, సో ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం అది మీరు అది చూసుకొని చేసుకోండి. యాక్సెప్ట్ సైన్ ఇన్ మెసేజ్ ఒకటే కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది కరెక్ట్గా ఎంటర్ చేయండి. నేను మళ్ళీ ఇంకోసారి ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.